వర్షం పడిందా, తడిచిందా, ఎట్లుంది వాతావరణం, సాయంత్రం మంచిగుంటుందా. కాబట్టి నేను ఎప్పుడు వాళ్ళు చేసినది బాధపడకూడదు. ఎందుకంటే మన మీద చూపిస్తున్న ఆప్యాయత అది, మన మీద కన్సర్న్ అది, ఏమైతుందని. కాబట్టి మీ ప్రేమ అభిమానానికి ఎల్లప్పుడూ స్మార్ట్ కిడ్స్ పాఠశాల కరెస్పాండెంట్ గా, అదేవిధంగా మా టీచర్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మీ యొక్క అభిమానం, స్ఫూర్తి, సపోర్ట్ ఎల్లప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటూ, ముఖ్యంగా ఈరోజు 13వ వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన విద్యార్థుల తల్లిదండ్రులు, అదేవిధంగా మనకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు శ్రీ మువా విజయబాబు గారు, తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ కార్పొరేషన్ చైర్మన్ గారికి మీ అందరి తరఫున, నా తరఫున, యాజమాన్యం తరఫున స్వాగతం, సుస్వాగతం తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా మరో ముఖ్య అతిథి మువా శ్రీనివాసరావు గారు, మనకు తెలుసు కదా, మనకి పేటెంట్ కాబట్టి వేరే ఫంక్షన్ వెళ్ళారు, ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా కాంతారావు గారు కూడా వచ్చారు, వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా అన్న కొరపాటి ప్రదీప్ కుమార్ గారు, పెడియాట్రిషియన్, వాళ్ళ బాబాయ్ ఈ స్కూల్ ఫస్ట్ అడ్మిషన్. కరోనా తర్వాత వచ్చిన వాళ్ళు కొంతమంది తెలియదు, కానీ ఆయన మనకు కూడా మన ఆస్థాన గెస్ట్. కాబట్టి మీకంటే కూడా ఈ స్కూల్ స్టార్టింగ్ ఫౌండేషన్ లో ఆయన కూడా ఒక పిల్లర్ లాగా నాకు సహాయ సహకారంతో పాటు నాకు తోడ్పాటు అందించాడు. కాబట్టి మనం ఎక్కడి నుంచి మొదలు పెట్టాం అనేది మర్చిపోకూడదు ఏదైనా సరే. కాబట్టి మళ్ళీ ఒకసారి మన పేరెంట్ ని మన గెస్ట్ లా పిలుచుకొని మన గౌరవాన్ని కాపాడుకోవడం మా బాధ్యతగా, మళ్ళీ మన ఎదుగుదలను కూడా చూపించాలి కదా. ఎవరికి వచ్చిన ఫంక్షన్ హాల్ నుంచి ఫస్ట్ 120 మంది ఉండేవాడు స్కూల్లో 2012లో. 180, 200, 300లకు వచ్చినామంటే మీ అందరి సహకారం వల్లే. ముఖ్యంగా ఈ ప్రాంతం విజయనగర కాలనీ, చౌదరి స్ట్రీట్, ఈ చుట్టుపక్కల అందరు పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ అందరూ కూడా వాళ్ళ చుట్టాలు, వాళ్ళు ఎవరైనా సరే, చిన్నపిల్లలు ఉన్నారు, ఏజ్ వాళ్ళు ఎవరు ఉన్నారంటే, మా బజార్లో మంచి స్కూల్ ఉంది, వాళ్ళ పిల్లగాళ్ళు రోజు ప్రోగ్రామ్ చేస్తుంటారు, పిల్లలు మంచి చూసుకుంటారని వాళ్ళ బామ్మదులు పిల్లలు అందరూ తీసుకొచ్చి మన దగ్గర జాయిన్ చేస్తారు. ఎందుకంటే పేరెంట్స్ కంటే కూడా ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది వాళ్ళకి ఎక్కువ తెలుస్తుంది, ఒక రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఉంది పిల్లలకి. కాబట్టి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మరో ముఖ్య అతిథి మోతారు శ్రావణి సుధాకర్ గారు, వీళ్ళిద్దరు దంపతులు మన స్కూల్ కి అన్ని విధాలుగా అండగా ఉన్న వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ గ్రౌండ్ కానీ మనం కూర్చున్నది కానీ అంతా మనం చక్కగా తయారు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ముఖ్యంగా దీనికి కష్టపడిన మా డాన్స్ మాస్టర్లు అయితే, మా టీచర్లు అయితే చూశారు కదా డాన్స్ ఎలా ఉందో. ఇంకా చాలా ఉన్నాయి రావాల్సినవి, జస్ట్ బ్రేక్ ఇద్దామని చెప్పి బ్రేక్ ఇచ్చినాం, వాళ్ళు వస్తారు. చాలా పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి, ఎక్కువసేపు కూడా మీటింగ్ పెట్టాము, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాం. చిన్న చిన్న పర్ఫార్మెన్స్, ఎందుకంటే వాళ్ళు ఇన్స్పైర్ ప్రైజెస్ ఉన్నాయి, ప్రైజెస్ తో పాటు చిన్న చిన్న స్పీచ్లతో పాటు. ఎందుకంటే మన ప్రయాణం దశాబ్దమే కానీ శతాబ్దంగా గుర్తుండేటట్టు మన ప్రయాణం సాగింది. ఎందుకంటే మనం చదువుకున్న కాలేజీ గుర్తుండదు, కానీ స్కూల్ అనేది జ్ఞాపకం. ఆ జ్ఞాపకాలను మనం శతాబ్దంలో ఒక మనిషికి, ఒక పిల్లగాడికి ఇస్తున్నాం అంటే అది స్కూలు ఒక మైల్ స్టోన్ లాగా. ఈరోజు స్మార్ట్ కిడ్స్ పాఠశాల ఈ ఖమ్మంలో ఉన్న ఈ కాంపిటీషన్ లో, ఖమ్మంలో ఏది పెట్టినా కానీ నెక్స్ట్ ఇయర్ ఇంకోటి ఏదో ఒకటి పెడతారు. అది స్కూల్ కానివ్వండి, హోటల్ కానివ్వండి, ఇంకేదైనా కానీ కరోనా తీవ్రతలో కూడా కొట్టుకుపోకుండా ఈ పేరెంట్స్ సపోర్ట్ తో స్మార్ట్ కిడ్స్ పాఠశాల నిలబడిందంటే మీ యొక్క ఆదరాభిమానాలు, మీ యొక్క సపోర్ట్ మాత్రమే. కాబట్టి ఆ గ్రాటిట్యూడ్ ఎప్పుడు గుర్తుంచుకుంటుంది స్మార్ట్ కిడ్స్ పాఠశాల. అదేవిధంగా పేరెంట్స్ చెప్పేది ఏంటంటే, టైం కూడా ఏదో మాట్లాడదాం అనుకున్నా కానీ ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే చాలా మంది వాళ్ళ పిల్లల పేరెంట్స్ డాన్స్ కొన్ని ఆపాం కావాలని. ఎందుకంటే చాలా మంది ఫోన్ చేస్తారు, మా వాళ్ళు 8ంటికి డాన్స్ ఆ టైంకి వచ్చావా, 9ంటికి డాన్స్ ఆ టైంకి వచ్చావంటే అందరిని ఎంకరేజ్ చేయాలా, అందరిని చూపించాలి. నాకు ఇక్కడ వేసిన 300 మంది మా పిల్లగాళ్ళే, ఓకేనా? అట్లుంటేనే నడుస్తుంది స్కూలు. కాబట్టి ఎల్లప్పుడూ ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తాం. చిన్న చిన్నవి జరుగుతుంటాయి, మేము అడ్జస్ట్ కావాలా పిల్లలు పర్ఫార్మెన్స్ తో పాటు. అదేవిధంగా ముస్తఫా గారు ఉన్నారు, మరో ముఖ్య అతిథి, మన పక్క డివిజన్ కార్పొరేటర్ గారు. అన్న ఫస్ట్ టైం మన స్కూల్కి రావడం, అదేవిధంగా పవిత్ర రంజాన్ మాసంలో కూడా మన పిల్లల్ని ఆశీర్వదించడానికి వచ్చినందుకు మనకి అలా ఆశీస్సులు కూడా మన పిల్లల మీద వస్తుంటాయి. కాబట్టి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక విద్యా వ్యవస్థ కేవలం ఒక యంత్రాలుగా తయారు చేయకుండా అన్ని రంగాల్లో రాణించాలని నేను ఎప్పుడు చెప్పినా ఇదే చెప్తా. కాబట్టి ఎందుకంటే ఇంకా ఎన్ని చెప్పినా కానీ కొంతమంది మారాలి. ఎందుకంటే నేను ఒక లక్ష్యంతో ఈ స్కూల్ పెట్టా, ఓన్లీ చదువే కాకుండా అన్ని రకాల యాక్టివిటీస్ ఉండాలని పెట్టా. కానీ కొంతమంది పేరెంట్స్ ఇప్పుడు వచ్చే వాళ్ళని చూస్తుంటే నా లక్ష్యం ఎక్కడ దెబ్బతిందని భయం వేస్తుంది. ఒక చిన్న స్పోర్ట్స్ మీట్ పెడితే, చిన్న ఉదాహరణ చెప్తా, ఒక LKG పాప
స్పోర్ట్స్ మీట్ పెడితే 2 సార్లు పెట్టినాం, కాంపిటీషన్లో రాలే, పక్కకి వెళ్ళి ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తున్నాం అంటే మా అమ్మ ప్రైజ్ లేకపోతే వాత పెడుతుంది అంటాం. అయ్యో అని మనం నేర్పేది ఫస్ట్ పార్టిసిపేట్ చేయాలా. ఏజ్ చాలా మంది పిల్లలు ఏడ్చారు, తప్పు కాదు, ఏడిస్తేనే నెక్స్ట్ వేస్తారు. స్టేజ్ ఎక్కడమే గొప్ప ఈ ఏజ్కి, అవునా కదా? స్టేజ్ ఎక్కడమే గొప్ప. మన ఈ ఏజ్లో ఉన్నప్పుడు మనకి ఏమైనా అవకాశాలు ఉన్నాయా? చాలా మంది పేరెంట్స్ కొంతమంది ఉండొచ్చు, కానీ 90% 80% ఈ లేవు ఇప్పుడు అప్పుడు. కాబట్టి రకరకాలే ఉన్నాయి. మీరు మేము కలిస్తేనే ఇది ముందుకెళ్ళిద్దని తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఫస్ట్ ఓడిపోవడం నేర్పండి, ఆ తర్వాత గెలుపు రుచి తెలిసిద్ది, అవునా కదా? అచ్చం గెలిస్తే ఇంకో పాప ఉంది, అన్నిట్లో ఫస్ట్ వచ్చింది. అంతే. కూరపాటి ప్రవీణ్ గారికి, నా తోటి కార్పొరేటర్ ముస్తఫా గారికి, మోతార్ సుధాకర్ గారికి, కరస్పాండెంట్ కృష్ణ చైతన్య గారికి, డైరెక్టర్ సుకన్య గారికి, టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్, ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అంతే స్మార్ట్ కిడ్ చిల్డ్రన్స్కి, వాళ్ళ పేరెంట్స్కి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ స్కూలు మా ఇల్లు చాలా దగ్గర అనమాట. స్కూల్లో ఉంటే ప్రతి ప్రోగ్రామ్ నాకు కనిపిస్తుంది. అంతేకాక గెస్ట్గా కూడా ఎక్కువ సార్లు వస్తూనే ఉన్నా స్కూల్కి. ప్రతి ప్రోగ్రామ్, ప్రతి మంత్లో ఏదో ఒక ప్రోగ్రామ్ పెడుతున్నారు సారు. అలా దగ్గరుండి సొంత పేరెంట్స్ లాగా పిల్లల్ని ఎంతో వినయతో, అటెండర్లు కానీ ఎవరైనా కానీ ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు. పిల్లల్ని చూసుకొని ఆ ఈవెంట్, ప్రతి ఫెస్టివల్ని, ప్రతి గేమ్, స్పోర్ట్స్ కానీ, సైన్స్ ఎక్స్పో కానీ, ఏదైనా ప్రతిదీ పిల్లలకి క్షుణ్ణంగా తెలియాలని, వాళ్ళు ప్రాక్టికల్గా వాళ్ళ చేతుల మీద చేయాలని, అది వాళ్ళు ఎప్పటికీ మర్చిపోరు. వాళ్ళ చేతులతో చేస్తారు కాబట్టి అది వాళ్ళు మనం చెప్పిన దానికంటే వాళ్ళు చేసింది ఎప్పటికీ మర్చిపోకుండా ఉంటారు. ఈ స్కూల్లో చదువుకున్న పిల్లలు ఏ స్కూల్లో పోయినా వాళ్ళు ముందుంటారు అనుకుంటున్నా. ప్రతి విషయం ఇంట్లో మనం జరుపుకుంటే ఒక ఫ్యామిలీతో జరుపుకుంటాం, కానీ ఇక్కడ ఫెస్టివల్ జరుపుకుంటే ఇక్కడ ఈ స్ట్రెంత్ 300 మెంబర్స్ ఉంటారు. ఆ స్ట్రెంత్ అందరితో జరుపుకుంటున్నారు. అది వాళ్ళు ఎంతో ఆనందం. ఈ మధ్య హోలీ ఎంతో విజయోత్సవంతో జరుపుకున్నారు. ఇట్లనే ప్రతిదీ స్కూలు పిల్లలు యాన్యువల్ డే అంటేనే అలా ముఖంలో ఎంతో ఆనందం కనిపించింది, ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. సొంతంతా కష్టపడిన ఆనందం, విజయోత్సవాలు, సరదాలు, స్నేహితులు, ఇదంతా ఎంతో ఇది బిగ్ సెలబ్రేషన్ అనుకోవాలి చిల్డ్రన్స్కి. ఇట్లాంటి ప్రతిదీ మనకి స్కూల్లో నుంచి నెక్స్ట్ క్లాస్కి ఈ ఇయర్ అంతా మళ్ళీ కొత్త క్లాస్కి వెళ్ళిపోతారు. 5th క్లాస్ వాళ్ళేమో కొత్త స్కూల్కి వెళ్ళిపోతారు. కొత్త కొత్త స్నేహితులు, అక్కడికి వెళ్ళాక తెలుస్తుంది ఈ స్కూల్లో మీరు ఎంత ఎంజాయ్ చేసింది, ఇక్కడ ఎంత ధైర్యం నేర్పింది మీకు ఈ టీచింగ్. ఈ ధైర్యంతో అక్కడికి వెళ్ళి ఆ కొత్త క్లాస్కి వెళ్ళాక కొత్త స్నేహితులతో, కొత్త టీచర్స్తో ఏదైనా మీకు తెలియకపోయినా ధైర్యంగా నిలబడి మీరు అడగగలుగుతారు. ఆ ధైర్యాన్ని కృష్ణ చైతన్య గారు ఇవ్వగలుగుతున్నారు మీకు. ఇలాంటి స్కూల్లో మీకు జాయిన్ కావడం అనేది చాలా అదృష్టమే. ఇది అనిపిస్తుంది నాకు, మా చిన్నప్పుడు ఇంత బాగా లేదు ఈ స్కూల్, ఇప్పుడు ఇంత బాగా ఉంది స్కూలు. ఇలాంటివి ఉంటే మన సమాజం ఇంకెప్పుడో అభివృద్ధి చెందేది అనేది. ఫస్ట్ తల్లి ఒడిలో పెరుగుతాడు పిల్లాడు. తల్లి రూపం ఇస్తే ఆ జ్ఞానాన్ని అంత ఇచ్చేది గురువులే. ఆ గురువులు ఇక్కడ ఇలాంటి గురువులు దొరికితే ఇది ప్రత్యక్షంగా వాళ్ళు ప్రాక్టికల్గా అన్ని ఏదైనా వాళ్ళు అనుభవిస్తారు కాబట్టి వాళ్ళు ముందడుగు వేస్తారు దేనికైనా. పిల్లలకి ఎప్పుడైనా ధైర్యం నేర్పించండి. ముందు ధైర్యం ఉంటే విజయం మన దగ్గరే ఉంటుంది. ధైర్యంతో పిల్లలు కింద పడ్డా మళ్ళీ లేచి నిలబడే శక్తి వాళ్ళకి మనం పేరెంట్స్ ఇవ్వాలి. పేరెంట్స్తో పాటు గురువులు కూడా ఇవ్వాలి. అంతే. ఈ స్కూల్ ఎప్పుడు ఇంకా అభివృద్ధి చెందాలని, ఈ పిల్లలు కూడా మంచి నాలెడ్జ్ తో మంచి మంచి పొజిషన్కి రావాలని కోరుకుంటూ, ఈ రోజు చూసుకున్నట్టయితే ఈ పోటీ ప్రపంచంలో పిల్లల మీద ఒత్తిడి పెట్టి తల్లిదండ్రులు వారు ఏ రంగంలో ఆసక్తి ఉన్నారో దాన్ని మరచిపోయి చదువు తప్ప ఇంకొక ఆలోచన లేకుండా వాళ్ళ మీద పెట్టే ఒత్తిడికి వాళ్ళు తట్టుకోలేక చాలా మంది పిల్లలు ఈరోజు ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి తల్లిదండ్రులకు నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ వేదిక మీద ఉన్న నేను, మా నాన్నగారు 1973లో బిఎస్సి బీజెడ్సి చదువుకున్నారు. నన్ను ఇంజనీర్ చేయాలనేది ఆయన కోరిక. కానీ నేను డిగ్రీయే కష్టంగా పాస్ అయ్యి ఇవాళ రాజకీయ నాయకుడిని అయ్యా. ఈ రాష్ట్రంలో మరి ఒక కార్పొరేషన్ చైర్మన్గా ఈ జిల్లాలో ఎంతో కొంత సుపరిచితమైన వ్యక్తిగా ఎదిగాను. అంటే నాకు
రాజకీయాల పట్ల ఉన్న మక్కువ, ఆసక్తే ఈరోజు రాజకీయ నాయకుడయ్యాను. కాబట్టి మీకు కూడా నేను చెప్పేది ఏంటంటే, పిల్లల పట్ల మీరు ఎక్కువ వాళ్ళని ఒత్తిడి పెట్టి వారికి ఏ రంగంలో ఆసక్తి ఉందో దాన్ని మరచి వారిని ఇబ్బంది పెట్టి మీరు ఇబ్బంది పడొద్దు అని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మనం మారుమూల ప్రాంతమైనటువంటి ఖమ్మం జిల్లా భద్రాచలంలో పెట్టినటువంటి ఒక బిడ్డ త్రిషారెడ్డి, వాళ్ళ ఫాదర్ ఒక జిమ్ ట్రైనర్. భద్రాచలంలో జిమ్ ట్రైనర్గా ఉన్నటువంటి త్రిషారెడ్డి ఈరోజు అండర్-19లో మనకి వరల్డ్ కప్ గెలిచి ఈ దేశంలోనే మరి తన పేరు మారుమోగే విధంగా చేసింది అంటే మరి ఆమెకి ఏ రంగంలో ఆసక్తి ఉందో ఆ రంగాన్ని వాళ్ళ తల్లిదండ్రులు ఎంకరేజ్ చేశారు కాబట్టి ఇది సాధ్యపడిందని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి తల్లిదండ్రులు తప్పకుండా పిల్లల మీద ఒత్తిడి పెట్టొద్దు. మొన్న విశాఖపట్నంలో కూడా మనం చూడటం జరిగింది. పిల్లలకి ఫీజులు కట్టలేననే భయంతో ఒక తండ్రి అభంశుభం ఎరుగునటువంటి చిన్న పిల్లల్ని చంపి తాను చనిపోవటం జరిగింది. ఎంత దారుణమైన సంఘటనలు మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. మనం పిల్లల పట్ల ప్రేమాభిమానాలు పెంచుకోవాలి. వాళ్ళకి భారతీయ సంస్కృతిని, సాంప్రదాయాల్ని, పెద్దల పట్ల గౌరవాన్ని కూడా పెంపొందే విధంగా మనం పెంచాలి తప్ప వాళ్ళని మనం ఒకే రంగంలో, వారికి ఇంట్రెస్ట్ లేని రంగంలో మనం ఒత్తిడి చేయటం వల్ల వారి జీవితాలతో పాటు మీ జీవితాలు కూడా నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి పిల్లల మీద ఒత్తిడి పెట్టొద్దని మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. ఇకపోతే మరి స్కూల్లో చైతన్య కూడా మరి నాకు బంధువు అవుతాడు. మా ప్రాంతం నుంచి మరి ఇక్కడికి ఖమ్మానికి వచ్చి ఇంత పోటీ ప్రపంచంలో ఎంతో ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా ఈరోజు చక్కటి పాఠశాలను ఏర్పాటు చేసి మీ అందరి ఆదరాభిమానాలు పొంది ఈరోజు ఖమ్మంలో సక్సెస్ఫుల్ పాఠశాల అధినేతగా మరి మంచి పేరు తెచ్చుకున్నారు. భవిష్యత్తులో కూడా మరి ఇంకా అభివృద్ధి పదంలో నడవాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. మరి చైతన్య గారికి సొంత బిల్డింగ్ కట్టుకోవాలనే ఆలోచన ఉంది, మీకు చెప్పారు ఇంతకు ముందు మాట్లాడుతూ. మరి దీని పేరు మీద మీ ఫీజులు పెంచుతారేమో చూడండి. సో వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఫీజులు కన్వీనియంట్ గా ఉండేటట్టే మీరు అభివృద్ధి పదంలో ముందుకు పోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చక్కటి ప్రదర్శనను కనపరిచినటువంటి చిన్నారి పిల్లలందరికీ మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నన్ను ఈ ఆహ్వానించి ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు కృషి చేసినటువంటి పాఠశాల అధినేత కృష్ణ చైతన్య గారికి, అదేవిధంగా పాఠశాల అధ్యాపకులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. చేసిన పేరెంట్స్ అందరూ కూడా, ఇక్కడ స్టేజ్ మీద ఉన్న పెద్దలందరూ కూడా వాళ్ళ టీచర్స్ని ఎప్పుడు మర్చిపోకూడదు. ఈరోజు మనం లైఫ్లో ఏదో ఒకటి సాధించాము, ఈ స్టేజ్కి ఇవాళ వచ్చాము అంటే దానికి మన పేరెంట్స్ ఎంత పార్ట్ ఉంటుందో అందులో ఈక్వల్ పార్ట్ మన టీచర్స్ అందరికీ కూడా ఉంటుంది. సో ఎప్పుడు కూడా టీచర్స్ని మనం మర్చిపోవద్దు, వాళ్ళని ఎప్పుడు కూడా గౌరవించుకోవాలి. అండ్ ఇందాక సోదరులు చైతన్య చెప్పినట్టు, ఎస్ ఐఎమ్ ఎ ప్రౌడ్ పేరెంట్. ఫస్ట్ అడ్మిషన్ మా బాబుదే. ఇట్ వాస్ 2012 ప్లే స్కూల్. 1.5 yearకి మా బాబు స్కూల్లో జాయిన్ అయ్యాడు. అండ్ నాకు రియల్గా షాకింగ్ ఏంటంటే, ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా స్కూల్ పోనని ఏడవలేదు. మామూలుగా నర్సరీలో జాయిన్ చేస్తే లేదా ప్లే స్కూల్లో జాయిన్ చేస్తే 2వ రోజు 3వ రోజు నెల తర్వాత బోర్ కొట్టి ఒక్క రోజు నా ఇంటికి వస్తాను లేదా స్కూల్కి వెళ్ళాను ఏడ్చే వాళ్ళు చాలా మంది పిల్లల్ని చూసాను అది పీడియాట్రిషియన్. బట్ నేను కొత్తగా చేసింది లేదు, నేను వాటి గురించి కేర్ తీసుకుంది లేదు. బట్ Day 1 జాయిన్ చేద్దామని స్కూల్ వచ్చిన రోజు నుంచి స్కూల్కి ఫిదా అయిపోయాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు స్కూల్కి వెళ్ళాలని ఇంతవరకు వెళ్ళలేదు. ఎస్, ఇందాక తమ్ముడు చెప్పినట్టు ఐఎమ్ ప్రౌడ్ పేరెంట్. అండ్ అఫ్ కోర్స్ ఇంత మంచి స్కూల్ నా కొడుక్కి బేస్ ఇచ్చినందుకు ఐఎమ్ రియలీ బ్లెస్డ్. అండ్ ఐ ఓవ్ అ లాట్ చైతు టు యూ. అండ్ అఫ్ కోర్స్ ద స్టాఫ్, ఫస్ట్ నుంచి ఉన్న స్టాఫ్ కానీ ఇంత అన్నట్టు చిన్న స్కూల్ లాగా స్టార్ట్ అయ్యి ఒక 40-50 మెంబర్స్ స్టార్ట్ అయ్యి ఈరోజు ఆల్మోస్ట్ ఓవర్ 300 స్ట్రెంత్
ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. ఎంతో కష్టపడి, ఎంతో డెడికేషన్ తోటి, ఎంతో ప్యాషన్ తోటి ఉంటే కానీ ఇది పాసిబుల్ కాదు. అందులో ఖమ్మం లాంటి ప్లేసెస్ లో ఇందాక తమ్ముడు చెప్పినట్టు ఒకటి పెడితే మన తర్వాత కాంపిటీషన్ కో ఇంకొకళ్ళు దాన్ని కొత్తగా ట్రై చేయడానికి ఉంటారు. బట్ ఎక్కడ ఆగాలి, ఎంతవరకు చేసుకోవాలో తెలిసినవాడు చైతన్య గారు. సో అఫ్ కోర్స్ యూ డన్ అ వండర్ఫుల్ జాబ్ చైతు. అండ్ అంతే డెడికేటెడ్ టీచర్స్, అంతే డెడికేటెడ్ పేరెంట్స్. ఇందాక చైతన్య చెప్తా ఉన్నారు పేరెంట్స్ సైడ్ నుంచి కానీ గ్రాండ్ పేరెంట్స్ సైడ్ నుంచి కానీ చాలా సపోర్ట్ ఉంది అని. ఎస్ అఫ్ కోర్స్ మీరందరూ కూడా రియలీ మీ గుండె మీద చేతులు పెట్టుకొని గర్వంగా మీరు చెప్పుకోవచ్చు, మా బాబు లేదా మా మనవడు, మా మనవరాలు, మా పాప స్మార్ట్ కిడ్స్ లో ఒక బేస్ స్మార్ట్ కిడ్స్ లోనే ఫామ్ అయిందని గర్వంగా మీరు పెద్ద అయిన తర్వాత కూడా చెప్పుకోగలరని మనస్ఫూర్తిగా నేనైతే నమ్ముతా ఉన్నాను. సో అందరికంటే ఒక 2 నిమిషాలు నేను ఎక్కువ మాట్లాడతాను, ఎందుకంటే పిల్లలతో ఎక్కువ ఇంటరాక్ట్ అవుతాను కాబట్టి, నన్ను పిలిచిన పర్పస్ సర్వ్ అవ్వాలి కాబట్టి. సో ఇందాక మేడం చెప్పారు, ఇందాక సార్ కూడా చైతన్య గారు చెప్పారు. ఎస్ గెలవడం ఓడవడం గురించి ఇందాక కూడా చెప్పారు. బట్ అఫ్ కోర్స్ చాలా స్కూల్స్ మనం చూస్తూనే ఉంటాం. ఒక డౌన్ ది లేన్ ఒక 25-30 years బ్యాక్ మేబీ, అంటే నేను స్కూల్లో చదువుకున్నప్పుడు స్కూల్లో గ్రౌండ్స్ ఉండేవి, అలానే చాలా యాక్టివిటీస్ ఉండేవి. అఫ్ కోర్స్ కొంచెం డిఫరెంట్గా ఉండేది. సంవత్సరానికి ఒక స్పోర్ట్స్ మీట్, సంవత్సరానికి ఒక కల్చరల్ డే, సంవత్సరానికి ఒక యాన్యువల్ డే. బట్ అందులో పర్ఫామ్ చేయడానికి స్కోప్ ఎవరికి ఉండేదంటే ఆల్రెడీ డిసైడ్ అయిపోతారు క్లాస్ టీచర్స్ కానీ ఆర్గనైజర్స్ కానీ. సపోజ్ ఒక ఇందాక నేను డ్యాన్స్ చూశాను, బాగా వేసేవాడిని ముందు పెడతారు, వెనకాల గ్రూప్. సో వాడు హీరో, మిగతా సైడ్ డాన్సర్స్. సో వాడికి బేసికల్గా ఫస్ట్ నుంచి ఆ ఫీలింగ్ వచ్చేస్తుంటుంది. బట్ ఇప్పుడు అలా లేదు, ఎందుకంటే పేరెంట్స్ యాటిట్యూడ్ కానీ స్కూల్ మేనేజ్మెంట్ యాటిట్యూడ్ కానీ డ్యాన్స్ వచ్చినా రాకపోయినా స్టేజ్ ఎక్కించడం అనేది చాలా ఇంపార్టెంట్. సో క్లాస్లో ఎంతమంది ఉంటే అంతమందికి, ఇప్పుడు సపోజ్ యూకేజీలో 20 మంది ఉంటే ఒక డ్యాన్స్, 10 మంది ఉంటే 2 డ్యాన్స్. సో అందరికీ స్టేజ్ మీద పర్ఫామ్ చేసే అవకాశం కల్పించడం నిజంగా ఇట్స్ రియలీ వండర్ఫుల్ థాట్. అఫ్ కోర్స్ అప్పుడు ఎంకరేజ్ చేసేవాళ్ళు, కానీ ముందున్నవాడు ముందే ఉండేవాడు, వెనకున్నవాడు ఎప్పుడు వెనకే ఉండేవాడు. సో వెనకున్నవాడిని ముందుకు తీసుకురావడమే ఎప్పుడైనా ఎడ్యుకేషన్ యొక్క లక్ష్యం. సో స్కూల్లో టీచర్స్ అందరూ కూడా బాగా చదివేవాడిని మాత్రం ఎంకరేజ్ చేసి వీడు ఎలాగో చదవడు మొద్దు అని వదిలేస్తే వాడు ముద్దులాగా ఉండిపోతాడు. బట్ అఫ్ కోర్స్ మనం గ్రహించింది ఏంటంటే వాళ్ళలో ఇంకేదో టాలెంట్ ఉంటుంది. సో ఆ టాలెంట్ కూడా గుర్తించడం చాలా ఇంపార్టెంట్. నిజంగా పేరెంట్స్కి అది ఐడియా ఉంటుంది. బట్ పేరెంట్స్ ఇప్పుడు ఎలా అయిపోయారంటే వర్కింగ్ పేరెంట్స్, మాక్సిమం వర్కింగ్ పేరెంట్స్ అయిపోయారు. ఒకప్పుడు 9 to 4 స్కూల్ ఉండేది, 4కి రాగానే ఈవినింగ్ రాగానే మళ్ళీ ట్యూషన్ లేదా గేమ్స్, టీవీ చూడటం, నైట్ 9కి హోంవర్క్ చేసి పడుకోవడం అలా ఉండేది. బట్ 10 దాకా వాళ్ళని ఎంగేజ్ చేయడానికి ఏదో ఒక యాక్టివిటీ, కొంతమంది ఆ ఫౌండేషన్ అని ఈ ఫౌండేషన్ అని పేరెంట్స్ నుంచే ప్రెషర్ ఉంటుంది. ఐ హోప్ నిజంగా చైతు అలాంటిది పెట్టుకోలేదు కాబట్టి ఐ రియలీ అప్రిషియేట్ హిమ్. బికాస్ యాజ్ ఎ పేరెంట్ అండ్ యాజ్ ఎ పీడియాట్రిషియన్ పిల్లల సైకాలజీ తెలుసు కాబట్టి దయచేసి అలాంటి ప్రెషరైజ్డ్ ఎడ్యుకేషన్ సిస్టంలోకి నెట్టకండి. ఎప్పుడో చదివే ఐఐటి, ఎప్పుడో చదివే మెడిసిన్ ఇంజనీరింగ్ గురించి 5th క్లాస్ నుంచి ఐఐటి అనేది అన్యాయం, నిజంగా దారుణం. దయచేసి మీ పేరెంట్స్ అందరికీ నా రిక్వెస్ట్ ఒకటే, ప్లీజ్ డోంట్ ఫోర్స్ దెమ్. ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది మియర్ అకాడమిక్స్ ఒక్కటే కాదు, ఫిజికల్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్. మీరు ఎక్కడైనా చూడండి, లైఫ్లో ఒక డాక్టర్, ఒక అడ్వకేట్, ఒక పొలిటీషియన్, ఒక లీడర్, ఒక ఫిల్మ్ స్టార్, ఒక సెలబ్రిటీ, చాలా ఒక బిజినెస్ మ్యాన్, ఒక బిజినెస్ టైకూన్, లైఫ్లో ఏదో ఒక టైంలో కష్టాలు అనుభవించి సైకలాజికల్గా కొంచెం డిస్టర్బ్ అయ్యి డిప్రెషన్లోనే సూసైడ్ చేసుకున్న సందర్భాలు, అరే నిన్న బాగున్నాడే, అంత మంచోడు, అంత గొప్పోడు, ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు అని చాలాసార్లు మనం షాక్కి గురవుతూ ఉంటాం. లైఫ్లో ఎప్పుడైనా ఇందులో ఉన్న ఎవరైనా ఒక పేపర్లో కానీ ఒక న్యూస్లో కానీ ఒక స్పోర్ట్స్ పర్సన్ సూసైడ్ చేసుకోవడం మీరు ఎక్కడ చదువు ఉండరు లేదా వినుండరు, చూసుండరు. సో ఫిజికల్ యాక్టివిటీ యొక్క ఇంపార్టెన్స్ అది. ఫిజికల్ యాక్టివిటీ ఇన్ ద సెన్స్ ఓన్లీ గేమ్స్కే పంపించమని కాదు, చదువుతో పాటు ఫిజికల్ యాక్టివిటీ యొక్క ఇంపార్టెన్స్ నిజంగా చాలా ఇంపార్టెంట్. సో ఎందుకంటే ఈ గెలుపోవటం అనేది చదువులో ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్ ఉంటుంది కదా, గేమ్స్లో టీమ్ ఎఫర్ట్ కావచ్చు, ఇండివిజువల్ గేమ్స్ కావచ్చు, ఎప్పుడు గెలవడం అనేది ఉండదు. ఎంత పెద్ద టీం అయినా ఏదో రోజు ఓటమి గురికాక తప్పదు. బికాస్ రికార్డ్స్ ఆర్ మెంట్ టు బి బ్రోకెన్. నా చిన్నప్పుడు చదువుకున్నప్పుడు టెండూల్కర్ 100 సెంచరీలు కొట్టేస్తే ఫస్ట్ 200 టెండూల్కర్ కోసం ఆగింది, ఎవడు కొట్టలేడరా అని అనుకున్నాను. వచ్చేసారు ఆల్రెడీ దగ్గరికి, విరాట్ కోహ్లీ వచ్చాడు. బట్ నెక్స్ట్ ఇంకొక 5-10 years ఇంకొకటి వచ్చేస్తారు. ఆల్ ద రికార్డ్స్ ఆర్ మెంట్ టు బి బ్రోకెన్. బట్ ప్రతి ఒక్కరికి ఒక ఫేజ్. ఈరోజు స్టేజ్ మీద మేమున్నాము, నెక్స్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా రావచ్చు స్టేజ్ మీదకి, బికాస్ ఇట్స్ అ ఫేజ్. ఈ ఫేజ్లో నేను రూల్ చేస్తున్నాను, నేను బాగున్నాను, నేను ఒక గొప్పది ఏదో సాధించాను కాబట్టి ఈరోజు నా టైం నడుస్తుంది. ఆ టైంని యూటిలైజ్ చేసుకోవడం మాత్రం పిల్లలకు నేర్పించండి. బికాస్ అందరికీ అన్ని మంచి టైమ్స్ ఉండవు. సో ఇందాక నేను చెప్పేది ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు లైఫ్లో ఇందాక తమ్ముడు గెలుపు ఓటమి గురించి చెప్పాడు, ఓడిపోవడం అప్పుడప్పుడు అలవాటు చేయండి అని.
ఓడిపోవడం అలవాటు చేయాలి, అంటే అలవాటు చేసుకోమని చెప్పండి, ఓడిపోమని చెప్పకండి. గెలవడానికే ఆట అయినా ఆడతాం. బట్ ఒక్కటే, ఎప్పుడైనా మనం ఓడిపోతే, మనం గెలిస్తే ప్రపంచం మీకు పరిచయం అవుతుంది, అంటే ప్రపంచానికి మీరు పరిచయం అవుతారు. కానీ మీరు ఓడిపోతే మీకు ప్రపంచం పరిచయం అవుతుంది. సో నిజంగా దీంట్లో చాలా మీనింగ్ ఉంది. ఇందులో ఎంతమందికి అర్థం తెలియదు. బట్ అదే గెలుపుని ఎప్పుడు కూడా నెత్తికెక్కించుకోవద్దు. లైఫ్లో ఎప్పుడైనా గెలుపు ఉంటుంది లేదా మలుపు ఉండాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.